సార్ నిజంగా ఈ 4 దశాబ్దాలుగా మీరు ప్రజా పోరాటాల్లో ముందుకెళ్తున్నారు. ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి, అసలు నిజంగా గ్రౌండ్ లెవెల్‌లో ఏముంది అని తెలుసుకున్న తర్వాత ప్రజలకి సమాచారం ఇవ్వటం గానీ, దాంతో పాటు వాళ్ళ కోసం పోరాటం గానీ, చేయటం గానీ చేస్తూ ఉంటారు. ఎలా అలవాటయిందిది? ఎలా ముందుకెళ్తున్నారంటే ఏం చెప్తారు? బహుశా ఓ పర్సనల్ రీజన్ కూడా ఉన్నట్టుంది. 1, 2 సందర్భాలలో నేను బాల్యంలో, యవ్వనంలో గూడా ఇబ్బంది పడ్డా బాగా. హ్మ్. ఇబ్బంది పడ్డప్పుడు ఎవడైనా నన్ను ఓదారుస్తే బావుంటుంది అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. హ్మ్. ఆహ్, జనరల్‌గా ఓదార్చాను. జనరల్ సొసైటీలో ఎవరు కూడా ఆ పని చేయరు. మన చుట్టూ చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళకి కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత సమస్యలు వచ్చి ఉంటాయి. మనం ఎళ్లి పలకరించాలనే విషయం మర్చిపోతాం మనం. మనకు కూడా వాళ్ళు కూడా ఎక్స్‌పోజ్ కారు. అది నాకు బాగా మనసులో ఉండిపోయింది. హ్మ్. ప్రజల సమస్యలు మనమేం పరిష్కరించలేకపోవచ్చు గానీ, కష్టాల్లో ఉన్న వాళ్ళని పలకరించి రావాలి కనీసం అనుకుంటాను నేను. వాళ్ళు ఎవరైనా కానీ. హ్మ్. నా ఆర్థిక పరిస్థితి నాకు అనుకూలించినా, అనుకూలించకపోయినా. హ్మ్. 2 సందర్భాలలో కూడా నా దృష్టికి ఫలానా ఏరియాలో ఫలానా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు అనుకుంటే తప్పనిసరిగా వెళ్ళిపోయి వాళ్ళతో 3, 4 రోజులు కనీసం ఉంటాను. కొన్ని సందర్భాలలో నాయకత్వం కూడా వహించాను. అది వేరు. హ్మ్. అన్ని ఉద్యమాలకి నేను నాయకత్వం వహించానని చెప్పలేను గానీ, నాది ఉదాహరణకి 84, 85 ప్రాంతంలో 84లో అనుకుంటా. భోపాల్‌లో మిక్ గ్యాస్ రిలీజ్ అయింది. హ్మ్. లీక్ అయింది. ఆ గ్యాస్‌కి చాలామంది చచ్చిపోయారు. ఊర్లు వదిలి పారిపోయారు. భోపాల్ నుండి పారిపోయారు జనం. భయపడిపోయారు. ఆ గ్యాస్ ఉంటే ఇంకేమైపోతుంది. నేను భోపాల్ వెళ్ళా. అనిల్ సద్గోపాల్ అనే ఆయన దాని నాయకత్వం వహిస్తున్నాడు ఆ ఉద్యమానికి. మిక్ గ్యాస్ లీకేజ్ వ్యతిరేకంగా, యూనియన్ కార్బైడ్ వ్యతిరేకంగా. ఆయన ఒక మాట అన్నాడు, నేను ఒక పిచ్చోడిని నేను. ఈ గ్యాస్ డేంజరస్ అని చెప్పి కూడాను భోపాల్‌లో ఉన్నాను. ఇంకో పిచ్చోడు భోపాల్‌లో రైలు దిగాడు. ఆ! అట్లా హ్మ్. అది నాకు చాలా ఆనందాన్ని ఇస్తది. చాలా తృప్తినిస్తది. హ్మ్. చాలా ఆనందాన్ని ఇస్తది. చాలా ఎనర్జీ ఇస్తది. దానికోసం డబ్బులు ఖర్చు అవుతాయి. డబ్బు మన పెద్దగా ఆర్థికంగా ఉన్నటువంటి ఫ్యామిలీ ఏమీ కాదు. ఖర్చులు అవుతాయి. దాని కుటుంబ సభ్యులు కూడా కొంత ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయి. నా ఈ ప్రయాణాలు వీటి వల్ల కూడాను. ఉదాహరణకి కారంచేడు ఉంది. మా పెద్దబ్బాయి ఏప్రిల్ 2వ తారీఖున పుట్టాడు. జూలై 15 కారంచేడు ఇన్సిడెంట్ జరిగింది. నేను కారంచేడు వెళ్ళిపోయాను. 3 నెలలు లేవు నా కొడుక్కి. థర్డ్ మంత్‌లో పిల్లోడిని వదిలేసి మీరు అక్కడికి వదిలేసి వెళ్ళిపోవటం వల్ల వచ్చే ఇబ్బందులు ఉంటాయి కదా! 3వ నెల కొడుకు. ఎప్పుడైనా పెద్దోడు అడగొచ్చు కదా! నాకు 3 నెలలు ఉండగా వదిలేసి వెళ్ళిపోయావు నువ్వు అని. సో, ఇలాంటి కుటుంబ సమస్యలు ఉంటాయి కానీ, మొత్తం మీద చాలా ఆనందాన్ని ఇస్తాయి నాకు. అది చాలా తృప్తినిస్తాయి. ఓకే. అదొక స్ట్రెంగ్త్‌ని ఇస్తాయి. మనకు వచ్చినటువంటి వ్యక్తిగత అనేక వ్యాధులు కానీ, ఇబ్బందులు కానీ, ఇవి తలుచుకున్నప్పుడు ఒక ధైర్యం ఉంటుంది కాబట్టి మానసికంగా మనం మంచిగా చేసామనేది ఆ జబ్బులన్నీ పోతాయి. నిజంగానే అలాంటి ఎగ్జాగరేషన్ ఉంటుందేమో, డాక్టర్లు ఒప్పుకోరేమో తెలీదు కానీ, నాకు మెడికల్ ఛాలెంజెస్ చాలా వచ్చినాయి. మీరు నమ్మలేనంత మెడికల్ ఛాలెంజెస్ వచ్చినాయి నాకు. ఓకే. కానీ ప్రతి ఛాలెంజ్ కూడా 11th అవర్‌లో తప్పిపోయేది. ఓకే. ఆ ప్రమాదాలు చావు వరకు నాకు రాలా. చచ్చిపోతాడని డాక్టర్లు చెప్పిన కానీ సందర్భాలు కోవిడ్‌లో కూడా మీరు చాలా ఇబ్బందులు పడ్డారు. డాక్టర్లు డిక్లేర్ చేశారు. ఆ! ఈ పేషెంట్ చచ్చిపోతాడు, బంధువులు చెప్పేయండి అని చెప్పేసి. ఆ! ఆయనైతే నేను మళ్ళా రివ్యూకి వెళ్తాం కదా! 15 రోజుల తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత హ్మ్. ఆయనని అసలు నువ్వు బతకడం ఒక మిరాకిల్ అయితే,
నువ్వు ఇంత తొందరగా రికవర్ కావడం అంతకన్నా మిరాకల్ అన్నాడు ఆయన. చాలామంది కంటే పాపం మెమరీ లాస్ ఇట్లాంటివి చాలా ఉన్నాయంట. ఓకే. నేను తిరిగి వెళ్తే ఆ డాక్టర్ నాతోటి చాలా విషయాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక విషయాలు 45 మినిట్స్ మాట్లాడాడు. బిలీవ్ మీ. ఇదేంటబ్బా ఇవన్నీ అడుగుతున్నాడు ఈ డాక్టర్ గారు నాకు అడుగున్నాను నేను. 45 నిమిషాలతో ఒక మాట అన్నాడు ఆయన. నీ మెమొరీ ఏ మేరకు రికవర్ అయిందని చూద్దామని అడిగాను ఇవన్నీ. కానీ చాలా అద్భుతం అది, ఓ మిరాకల్ నువ్వు అన్నాడు. నా బతికిన పేషెంట్లు ఉన్నారు నా దగ్గర, మిగతా వాళ్ళు కూడా, వాళ్ళందరూ ఇతర ఇబ్బందులతో ఉన్నారు. నువ్వేమో వాళ్ళందరికన్నా కూడా వరస్ట్ కండిషన్లో ఉన్నావు, వాళ్ళందరికన్నా తొందరగా గెయిన్ అయిపోయావు అని చెప్పేసి. తర్వాత ఇంకో గొప్ప విషయం, నాకు కోవిడ్ ఇచ్చినప్పుడు ఆమె రిలీజ్ అయింది, నాకు వచ్చింది. ఆమె ముందు కోవిడ్ పేషెంట్ అజిత మేడం. 2-3 ఇంటర్నేషనల్ లెవెల్ హాస్టల్స్ వాళ్ళు నాకు వచ్చి ఉండమని ఆఫర్ చేశారు. ఆ రోజుల్లో ఎవరైనా బంధువు ఇంటికి వెళ్ళ కుదరదు అసలు, ఎక్కడ తల్లిదండ్రులనే బయటపడేస్తున్న టైంలో ఇంటర్నేషనల్ స్థాయి ఉన్నటువంటి ఇద్దరు, ఇవాళ సోషల్ వర్కర్, ఇది మాకు ప్రివిలేజ్గా భావిస్తాం, మీకు షెల్టర్ ఇవ్వడం అనేది, మీరు వచ్చి ఉండవచ్చు అని చెప్పారు. ఒక దాంట్లో ఉన్నాం మేము. ఓకే. తార్నాకాలో. అది ఇవన్నీ కూడాను ఈ సామాజిక జీవితం ఉండడం వల్ల వచ్చినటువంటి అడ్వాంటేజెస్. నాకు ఇంకో విషయం చెప్తున్నాను మీకు. నేను మణిపూర్ వెళ్ళాలనుకున్నప్పుడు 2 సమస్యలు వచ్చింది నాకు. ఒకటేమో ఇంపాల్లో దిగి బయటికి వెళ్ళాలంటే జనం కొట్టేస్తున్నారు, చాలా గొడవలు ఉన్నాయి అక్కడ, మైతీలు వాళ్ళు గొడవ చేస్తున్నారు, వాళ్ళు బయటికి వెళ్ళడం కుదరదు. రాహుల్ గాంధీని అంతకుముందు నేను వెళ్ళడానికి ముందు రోజే చాలా గొడవ జరిగింది అక్కడ. రాహుల్ గాంధీ బయటికి వెళ్ళలేని పరిస్థితి వచ్చింది, ఆయనకు వచ్చేసారు చాలామంది. సీతారాం యేచూరి కూడా ఏదో గడబడి జరిగింది అట్లా. ఆ టైంలో వెళ్ళటం ఒక టఫ్ అయితే డబ్బులు కూడా టఫ్. విమానాలు అవి ఇవి ఎక్కువ డబ్బులు అయ్యింది. ఎవరో ఒక ఆమె ఇంతో నేను చూడలేదు, ఫేస్ చూడలేదు ఇంతో కూడా. ఆమె ఎంత అవుతుంది అనుకుంటున్నారు మీరు అని అలా చెప్పలేను. కానీ రానుపోని విమాన ఛార్జీలు మటు ప్రస్తుతం 26,000 ఉన్నది. నేను అక్కడ 5-6 రోజులు ఉండాలనుకుంటున్నాను. దిస్ ఇస్ ప్రోగ్రామ్. 5 రోజుకు 3,000 రూపాయలు అవుద్దేమో, హోటలు భోజనం లోకల్ తిరగడానికి అన్న. బిలీవ్ మీ, వితిన్ 5-10 మినిట్స్ ఆమె నా అకౌంట్లోకి 40,000 రూపాయలు వేసేసింది యూఎస్ నుండి. ఆమె నేను ఇంతలో చూడలేదు నేను. ఒకటి. ఇంకొక ఆయన లండన్ నుండి ఫోన్ చేసి, నేను అసలు మణిపూర్లో నేను కాంట్రాక్ట్ని, గవర్నమెంట్ కాంట్రాక్టర్ని, 10 డేస్లో నేను హైదరాబాద్ వస్తున్నాను, మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను నేను. ట్రావెలింగు, ఫ్లైటు, ఉండటం, ఏదైనా అన్నీ నాయే, హైదరాబాద్ టు హైదరాబాద్ అని చెప్పాడు ఆయన. కాదు సారు, అప్పటికి విషయం చల్లబడిపోద్ది, చల్లబడిపోయిన వెళ్ళటం ప్రయోజనం లేదు, నేను బర్నింగ్లో ఉండగానే వెళ్ళాలనుకుంటున్నాను. ఓకే. ఆయన ఒక 10,000 రూపీస్ అకౌంట్లో వేశాడు. ఇంకొక ఆయన ఐజ్వాల్ నుండి ఫోన్ చేశారు. ఆయన ఏమన్నారంటే, మీరు మణిపూర్ వెళ్ళలేదు, మీరు అటు నుండి దిగలేరు, మీరు మణిపూర్ సౌత్లోనే మిజోరాం ఉంటుంది, నేను మిజోరాం హెడ్ క్వార్టర్లో ఉంటాను, రాజధానిలో ఐజ్వాల్లోను, మీరు ఐజ్వాల్ వచ్చేయండి, ఫ్లైట్ దిగిన దగ్గర నుండి తిరుగుడు లోకల్ ఇదంతా కూడా నాదే. పైగా మణిపూర్ బాధితులు ఇప్పుడు ఉన్నది మిజోరాంలో. ఓకే. మణిపూర్ గొడవ ఎంత బాధితులు వచ్చేసారు, సౌత్ పార్ట్లో అది ఉంటుంది, వచ్చేయండి మీరు ఇక్కడికి అని చెప్పారు. నేను అవన్నీ కూడా తిరిగి తీసుకెళ్తాను మిమ్మల్ని. సో ఇంత సపోర్ట్ చాలా పెద్ద విషయం కదా, చాలా పెద్ద విషయం. నా గురించి ఇన్ని దేశాలు తెలుసు అనిపించి నాకు ఒక ఆనందం వేస్తుంది కదా, ఇన్ని రాష్ట్రాలు తెలియటం, ఇన్ని దేశాలు తెలియడం, వాళ్ళు కన్సర్న్గా ఉండడం. నేను ఒక పని చేస్తున్నాడంటే మనం మోరల్ సపోర్ట్ ఇవ్వాలనుకోవడం. ఎవరో తెలియదు, చాలా కొంతమంది 500, 200 కూడా పంపించిన వాళ్ళు ఉన్నారు, నా అకౌంట్లో వేసిన వాళ్ళు ఉన్నారు. ఓకే. అది చాలా మనకు మోరల్ స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఒక విషయం అయితే నేను కూడా కొద్దిగా నా కొడుకులను పిల్లలను చెప్పి ఆ డబ్బులు ఆ మాత్రం పొగలు చేయగలగవచ్చు, కానీ కాదు ఇతరులు కూడా ఇన్వాల్వ్ అవటం వల్ల అది సోషల్ ఇష్యూ అవుతుంది. అవును, సోషల్ ఇష్యూలు ఎప్పుడు కూడాను కొండపల్లి సీతారాం మాట చెప్పేవాడు, అది ఏదైనా మనం పరిధి చేసేటప్పుడు విప్లవకరంగాను ఆ సమాజాన్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి. దాన్ని నువ్వు ఇంట్లో డబ్బులు ఉండి వచ్చేసి ఖర్చు పెట్టేస్తే సింగిల్ మ్యాన్ షో కాకూడదు. ఇతరులని కూడా నీ చుట్టూ ఉన్నా కూడా దాన్ని ఇన్వాల్వ్ చేయాలి. వాళ్ళకి దాని తాలూకు గ్రావిటీ అర్థం అవుతుంది. ఓకే. వాళ్ళకి అర్థం కావాలంటే వాడిని ఇన్వాల్వ్ చేయాలి నువ్వు దాంట్లో. నీ దగ్గర పైసలు ఉండి ఖర్చు పెట్టడం కాదనేవాడు. అదొక రూల్ పెట్టుకున్నాను నేను. వెళ్ళాలి సోషల్ వర్క్ మీద వస్తున్నప్పుడు నాకోసం అడగడం లేదు కదా, నేను ఇల్లు కట్టుకున్నాను డబ్బులు ఇవ్వని అడగడం లేదు కదా, నేను ఈ ఇష్యూ మీద వెళ్తున్నాను. నేను
మీరు ఏదైనా ఉండాలనేది ఉండి చేసేదైతే కొంత కాంట్రిబ్యూట్ చేయవచ్చు అని చెప్తాను. ప్రతిసారి వాళ్ళు నేను ఢిల్లీ రైతులు ఉద్యమానికి వెళ్ళినా, హ్మ్. షాహీన్ బాగ్ ఉద్యమానికి వెళ్ళినా, అంతకన్నా ముందు నేను అక్కడ బలియాపాల్ హ్మ్. బలియాపాల్ వెళ్ళి నేషనల్ టెస్ట్ రేంజ్ బహిరంగ పోరాటం చేస్తున్నారు అక్కడ వాళ్ళు. దానికి వెళ్ళా 86లో. దాంట్లో ఆయన ఇంట్లో ఉన్న బృందాబన్ రాజు అతని పేరు. హ్మ్. ఆయన ఇంట్లో ఉన్న ఆ పోరాట యోధుడి పేరు. అద్భుతమైన ఎక్స్పీరియన్స్ సార్. ఓకే. ఆ మనిషిని నేను ఏ ఉద్యమంలో అయినా సరే అతనే కనపడుతుంటాడు. ఆ ఏరియా ఖాళీ చేయమన్నప్పుడు ఆయన మాటలు మామూలు మాటలు కాదు అది. వాడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ నుండి మనం ఖాళీ చేయమంటారండి వాడు. నాకు పొలం ఉంటే పొలం ఇస్తాడట, ఇల్లు ఉంటే ఇల్లు ఇస్తాడట. పొలము ఇల్లు లేకుండా ఈ ఊళ్ళో చాలామంది బతుకుతుంటారు, వాళ్ళకేమి ఇస్తారు? హ్మ్. సో క్వశ్చన్ నా ఇల్లు నా పొలం కాదు. ఓకే. అవి లేకుండా కూడా మా పొలాల్లో పని చేసుకుని ఏదో బతికేసే వాళ్ళు చాలామంది ఉంటారు. మోర్ దెన్ 50% వాళ్ళే ఉంటారా? ప్రతి ఒక్కటి ఇల్లు ఉంటుందా? ప్రతి ఒక్కటి పొలం ఉంటుందా? కానీ లేని వాళ్ళు గ్రామంలో బతుకుతారు కదా. నువ్వు గ్రామాన్ని ముంచేస్తావంటే నెక్స్ట్ ఏమిటి పని? అవును. మామూలు మాటలు కాదు. పైగా నేను బతుకున్న ఏరియాని వదిలేయమంటావు ఏంటి? నాకు ఒక గౌరవం ఉంది ఇక్కడ. మేము చాలా కాలంగా ఉన్నాం కాబట్టి మా పూర్వీకుల నుండి మేము ఎవరో ఇక్కడ వాళ్ళు తెలుసు. కొత్త ఊళ్ళో మమ్మల్ని దొంగల్ని చూస్తారు సార్ అన్నాడు. ఓకే. దొంగల్ని చూసినట్టు చూస్తారు, వెళ్ళము అన్నాడు. అది బృందాబన్ రాజు. ఆయనతో పాటు ఆయన ఇంట్లో 2 డేస్ ఉన్నాను నేను. చాలా అప్పట్లో ఒక కథ కూడా రాసా, వచ్చింది క్షిపణి అని. చాలా పెద్ద పేరు వచ్చింది నాకు అది. అక్కడ నుండి ఆ ప్రాసెస్ అంతా నందిగ్రామ్ వెస్ట్ బెంగాల్లో వెళ్ళాము. అన్ని చోట్ల అన్ని చోట్లకెళ్ళి. అన్ని చోట్ల